హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బికేఎస్ యూనివర్స్. నేను మీ కుష్వంత్ బోలిశెట్టి. ఫ్రెండ్స్, ముందుగా మనం వీడియో స్టార్ట్ చేయడానికి ముందు మన ప్రీవియస్ వీడియోకి వచ్చిన కామెంట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనం కొల్గేటివ్ ప్రాపర్టీస్లో ఫస్ట్ ప్రాపర్టీ అయిన ఆర్ఎల్విపి రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ని కంప్లీట్గా నేర్చుకున్నాం. అలాగే ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్ 1.6ని కూడా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసాం. ఇవాళ మనం కొల్గేటివ్ ప్రాపర్టీస్లో సెకండ్ ప్రాపర్టీ అయిన ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ కాన్సెప్ట్, గ్రాఫ్ ఎక్స్ప్లెనేషన్, డెరివేషన్, యూబిలియోస్కోపిక్ కాన్స్టెంట్, అలాగే రియల్ లైఫ్ అప్లికేషన్స్, అలాగే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ మీద ఉన్న ఎగ్జాంపుల్స్ని ఈజీగా సాల్వ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనం ఆర్ఎల్విపి కాన్సెప్ట్ని కంప్లీట్గా నేర్చుకున్నాం. మనకి ఆల్రెడీ తెలుసు, నాన్ వాలటైల్ సొల్యూట్ని వాలటైల్ సాల్వెంట్లో యాడ్ చేస్తే సాల్వెంట్ సర్ఫేస్ పై ఉన్న కొన్ని సాల్వెంట్ మాలిక్యూల్స్ సొల్యూట్ పార్టికల్స్ రీప్లేస్ చేస్తాయి. దానివల్ల సాల్వెంట్ మాలిక్యూల్స్ వేపర్ ఫేస్లోకి ఎస్కేప్ అవ్వడం తగ్గిపోతుంది. రిజల్ట్ ఏంటి? వేపర్ ప్రెజర్ డిక్రీజెస్. రోల్స్ల ప్రకారం రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఇస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ అని ప్రూవ్ చేసాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక క్వశ్చన్, వేపర్ ప్రెజర్ డిక్రీజ్ అయితే బాయిలింగ్ పాయింట్ పై ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? అదే మనం ఈ వీడియోలో కంప్లీట్గా అర్థం చేసుకుందాం. సో లెట్స్ బిగిన్ విత్ వాట్ ఈస్ బాయిలింగ్ పాయింట్. ఫ్రెండ్స్, ముందుగా బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. బాయిలింగ్ పాయింట్ అంటే ఏ టెంపరేచర్ అట్ విచ్ ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ఎ లిక్విడ్ బికమ్స్ ఈక్వల్ టు ది అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఈస్ కాల్డ్ బాయిలింగ్ పాయింట్. సింపుల్గా చెప్పాలంటే, ఒక లిక్విడ్ బాయిలింగ్ స్టార్ట్ అవ్వాలంటే దాని వేపర్ ప్రెజర్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్కి ఈక్వల్ అవ్వాలి. అప్పుడు ఆ లిక్విడ్లో బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్గా ప్యూర్ వాటర్ని తీసుకుందాం. నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అంటే 1 atm దగ్గర ప్యూర్ 100 degreesలో బాయిల్ అవుతుంది. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, 99 degrees దగ్గర వాటర్ లిక్విడ్ స్టేట్లోనే ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు దాని వేపర్ ప్రెజర్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్కి ఈక్వల్ అవ్వలేదు. కానీ 100 degrees రీచ్ అయిన వెంటనే వేపర్ ప్రెజర్ 1 atmకి ఈక్వల్ అవుతుంది. కాబట్టి వాటర్ బాయిలింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటో క్లియర్ అయ్యింది. ఇప్పుడు ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ కాన్సెప్ట్ ద్వారా అర్థం చేసుకుందాం. ఫ్రెండ్స్, ఎలివేషన్ అంటే మీనింగ్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇంక్రీజ్ లేదా రైజ్. ఇప్పుడు డెఫినేషన్ని చూద్దాం. ప్యూర్ సాల్వెంట్ బాయిలింగ్ పాయింట్కి సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్కి మధ్య ఉన్న డిఫరెన్స్ని ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటారు. దీనిని డెల్టా టీబీ అని రిప్రజెంట్ చేస్తాం. మ్యాథమెటికల్లీ డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు టీఎస్ మైనస్ టీ0. ఇక్కడ టీఎస్ అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్, టీ0 అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అబ్జర్వ్ చేయండి. సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ ఎప్పుడూ ప్యూర్ సాల్వెంట్ బాయిలింగ్ పాయింట్ కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే టీఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ టీ0. కాబట్టి డెల్టా టీబీ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్గా ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, ఒక డౌట్ రావచ్చు, నాన్ వాలటైల్ సొల్యూట్ని సాల్వెంట్లో యాడ్ చేస్తే బాయిలింగ్ పాయింట్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? రీజన్ ఏంటి? అది మనం గ్రాఫ్ హెల్ప్తో కంప్లీట్గా అర్థం చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ని గ్రాఫ్ హెల్ప్తో అర్థం చేసుకుందాం. గ్రాఫ్ని అబ్జర్వ్ చేయండి. ఎక్స్ యాక్సిస్ మీద టెంపరేచర్ ఉంటుంది, వై యాక్సిస్ మీద వేపర్ ప్రెజర్ ఉంటుంది. వై యాక్సిస్లో 1 atmని మార్క్ చేశారు. ఫ్రెండ్స్, 1 atm ఎందుకు తీసుకున్నాం? ఎందుకంటే నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు 1 atm. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, ఒక లిక్విడ్ బాయిలింగ్ స్టార్ట్ అవ్వాలి అంటే దాని వేపర్ ప్రెజర్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్కి ఈక్వల్ అవ్వాలి. కాబట్టి రిఫరెన్స్గా 1 atmని తీసుకుంటున్నాం. ఇప్పుడు ముందుగా ప్యూర్ సాల్వెంట్ కర్వ్ని అబ్జర్వ్ చేయండి. టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెజర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి కర్వ్ పైకి వెళ్తుంది. ఈ కర్వ్ 1 atmని రీచ్ అయిన పాయింట్ దగ్గర ప్యూర్ సాల్వెంట్ బాయిల్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఆ టెంపరేచర్ని T0 అని రిప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు సొల్యూషన్ కర్వ్ని అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్ వీడియోలో మనం చూసాం కదా, నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేయడం వల్ల సొల్యూషన్ వేపర్ ప్రెజర్ ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెజర్ కన్నా తక్కువ ఉంటుంది. అందుకే సొల్యూషన్ కర్వ్ ప్యూర్ సాల్వెంట్ కర్వ్ కన్నా కింద ఉంటుంది. ఇప్పుడు ఈ సొల్యూషన్ కర్వ్ కూడా 1 atmని రీచ్ అవ్వాలి కదా, కానీ వేపర్ ప్రెజర్ తక్కువ ఉండడం వల్ల 1 atmని రీచ్ చేయడానికి ఇంకొంచెం ఎక్కువ టెంపరేచర్ అవసరం అవుతుంది. ఆ టెంపరేచర్ని టీఎస్ అని రిప్రజెంట్ చేశారు. కాబట్టి టీఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ టీ0. అంటే సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ ప్యూర్ సాల్వెంట్ బాయిలింగ్ పాయింట్ కన్నా ఎక్కువ. దీన్ని బట్టి ఫ్రెండ్స్, మనం వేపర్ ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాయిలింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ద డిఫరెన్స్ బిట్వీన్ టీఎస్ అండ్ టీ0 ఈజ్ కాల్డ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఫ్రెండ్స్, ఎక్స్పెరిమెంట్స్ ద్వారా సైంటిస్ట్ ఒక ఇంపార్టెంట్ రిలేషన్ని అబ్జర్వ్ చేశారు. ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ డెల్టా టీబీ అనేది సొల్యూషన్ మొలాలిటీ ఎంకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. మ్యాథమెటికల్లీ డెల్టా టీబీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎం. ఫ్రెండ్స్, మనకు తెలుసు కదా, ప్రపోర్షనాలిటీని ఈక్వేషన్గా మార్చాలి అంటే ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఇక్కడ ఆ కాన్స్టెంట్ని యూబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ లేదా మోలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్ అంటారు.
దానికి కేబీ అని రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ ఎం. ఇది ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఈక్వేషన్. ఇక్కడ డెల్టా టీబీ అంటే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, కేబీ అంటే మోలార్ ఎలివేషన్ కాన్స్టెంట్, ఎం అంటే మొలాలిటీ ఆఫ్ ది సొల్యూషన్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం నాన్ ఎలక్ట్రోలైట్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఎలక్ట్రోలైట్స్ని సొల్యూషన్లో డిజాల్వ్ చేస్తే అవి అయాన్స్గా డిసోసియేట్ అవుతాయి. కొన్ని సబ్స్టెన్సెస్ అసోసియేషన్ కూడా చూపిస్తాయి. అలాంటి కేసెస్లో వాంట్ హౌ ఫ్యాక్టర్ ఐని కన్సిడర్ చేయాలి. కాబట్టి మన ఫైనల్ ఈక్వేషన్ డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ కేబీ ఇంటూ ఎం. ఫ్రెండ్స్, ఈ ఈక్వేషన్ నుంచి మనం చాప్టర్ లాస్ట్లో ఒక టాపిక్ ఉంది, అది వాంట్ హాఫ్ ఫ్యాక్టర్. దీని గురించి మనం చాప్టర్ ఎండింగ్లో పర్ఫెక్ట్గా నేర్చుకుందాం. సో ఫస్ట్ ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఐ అంటే వాంట్ హాఫ్ ఫ్యాక్టర్. ఇది ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ కి ఫైనల్ ఈక్వేషన్. ఫ్రెండ్స్, ఇప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ చూద్దాం. ఫస్ట్ అప్లికేషన్ కుకింగ్. మన ఇంట్లో కుకింగ్ చేస్తున్నప్పుడు ఒక కామన్ అబ్జర్వేషన్ ఉంటుంది. ఆయిల్లో ఫ్రై చేసిన ఫుడ్ తొందరగా కుక్ అవుతుంది, కానీ వాటర్లో కుక్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే వాటర్ నార్మల్ ATM దగ్గర 100 degrees దగ్గర బాయిల్ అవుతుంది, కానీ కుకింగ్ ఆయిల్స్ 100 కన్నా చాలా ఎక్కువ టెంపరేచర్ వరకు హీట్ అవ్వగలవు. కాబట్టి ఫుడ్ని హై టెంపరేచర్లో కుక్ అవ్వడం వల్ల తొందరగా ప్రిపేర్ అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్, కొంతమంది రైస్ లేదా వెజిటేబుల్స్ కుక్ చేస్తున్నప్పుడు సాల్ట్ యాడ్ చేస్తారు. సాల్ట్ డిజాల్వ్ అయ్యాక వాటర్ బాయిలింగ్ పాయింట్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, అంటే వాటర్ ఇంకా ఎక్కువ టెంపరేచర్కి హీట్ అవుతుంది. ఇది ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఒక అప్లికేషన్. అప్లికేషన్ 2, ఆటోమొబైల్ రేడియేటర్స్. ఫ్రెండ్స్, కార్స్ అండ్ బైక్స్ ఇంజన్స్ రన్ అయ్యేటప్పుడు చాలా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ని రిమూవ్ చేయడానికి రేడియేటర్స్ యూజ్ చేస్తారు. రేడియేటర్లో కేవలం వాటర్ మాత్రమే వాడరు, వాటర్ ప్లస్ ఇథైలిన్ గ్లైకాల్ మిక్చర్ని యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇథైలిన్ గ్లైకాల్ యాడ్ చేయడం వల్ల కూలెంట్ బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి కూలెంట్ హై టెంపరేచర్స్లో కూడా ఈజీగా బాయిల్ అవ్వదు. దీనివల్ల ఇంజిన్ ఎఫిషియెంట్గా కూల్ అవుతుంది మరియు ఓవర్ హీటింగ్ తగ్గుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చేస్తున్నప్పుడు ఈ కాన్సెప్ట్ మీద నాకు ఒక డౌట్ వచ్చింది. అది వాటర్ బాయిల్ అవ్వాలంటే 100 degrees కావాలి, మరి క్లాత్స్ 35 degrees లేదా 40 degrees దగ్గర ఎలా డ్రై అవుతుంది? ఆన్సర్ తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇప్పుడు NCERT ఎగ్జాంపుల్ 1.7ని సాల్వ్ చేద్దాం. ముందుగా క్వశ్చన్ని చదువుదాం. 18 grams of glucose is dissolved in 1 kg of water in a saucepan. At what temperature will water boil at 1.013 bar? kb for water is 0.52 Kelvin into kg into mole in. ఫ్రెండ్స్, క్వశ్చన్ చదివిన వెంటనే మనం గివెన్ డేటాని రాసుకోవాలి. ఇక్కడ మాస్ ఆఫ్ గ్లూకోజ్ 18 grams, మాస్ ఆఫ్ సాల్వెంట్ అంటే వాటర్ ఈజ్ ఈక్వల్ టు 1 kg, కేబీ వాల్యూ 0.52. మనం ఫైండ్ చేయాల్సింది టీఎస్ అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్. ఫ్రెండ్స్, క్వశ్చన్లో గ్లూకోజ్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. గ్లూకోజ్ మాలిక్యులర్ ఫార్ములా C6H12O6. దాని మోలార్ మాస్ 180 grams per mole. కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై మోలార్ మాస్. దీన్ని సాల్వ్ చేస్తే మనకి 0.1 mole వస్తుంది. నెక్స్ట్ మొలాలిటీ ఫార్ములా మనకి తెలుసు. మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ బై మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ. సో మాస్ ఆఫ్ సాల్వెంట్ ఆల్రెడీ 1 kg కాబట్టి 0.1/1 ఈజ్ ఈక్వల్ టు 0.1 mole per kg. ఫ్రెండ్స్, ఇప్పుడు మన దగ్గర మొలాలిటీ ఉంది, అలాగే కేబీ కూడా ఉంది. కాబట్టి డైరెక్ట్గా డెల్టా టీబీలో సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు 0.052 Kelvin వస్తుంది. అంటే సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ 0.052కి ఇంక్రీజ్ అయింది. ఫ్రెండ్స్, ప్యూర్ వాటర్ బాయిలింగ్ పాయింట్ మనకు తెలుసు. T0 ఈజ్ ఈక్వల్ టు 373.15 Kelvin. కాబట్టి TS ఈజ్ ఈక్వల్ టు T0 ప్లస్ డెల్టా టీబీ. దీన్ని సాల్వ్ చేస్తే మనకి TS ఈజ్ ఈక్వల్ టు 373.202 Kelvin. ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ 373.202 Kelvin. ఫ్రెండ్స్, అబ్జర్వ్ చేయండి, ఇంక్రీజ్ చాలా తక్కువ ఉన్న స్టిల్ సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ ప్యూర్ వాటర్ బాయిలింగ్ పాయింట్ కన్నా ఎక్కువ వచ్చింది. ఇదే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ 1.8ని అర్థం చేసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లమ్ని చదువుదాం. ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ బెంజీన్ ఈజ్ 353.23 Kelvin when 1.8 grams of a non-volatile solute was dissolved in 90 grams of benzene. The boiling point is raised to 354.11 Kelvin. Calculate the molar mass of the solute. Kb for benzene is 2.53 Kelvin into kg per mole. ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లంలో మనం అన్నోన్ సొల్యూట్ మోలార్ మాస్ని క్యాల్కులేట్ చేయాలి. ముందుగా గివెన్ డేటాని రాసుకుందాం. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ బెంజీన్ ఈజ్ 353.23 Kelvin. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ 354.11 Kelvin. మాస్ ఆఫ్ సొల్యూట్ 1.8 grams, మాస్ ఆఫ్ బెంజీన్ 90 grams. kb ఈజ్ ఈక్వల్ టు 2.53 Kelvin kg పర్ మోల్. మోలార్ మాస్ ఆఫ్ సొల్యూట్ని మనం ఫైండ్ చేయాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ స్టెప్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ క్యాల్కులేట్ చేద్దాం. డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు టీఎస్ మైనస్ T0. దీన్ని సాల్వ్ చేస్తే మనకి డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు 0.88 Kelvin వస్తుంది. మనకి తెలుసు డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ
m. దీన్ని m ఈజ్ ఈక్వల్ టు డెల్టా టీబీ బై కేబీగా రాసుకుంటే మనకి మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు 0.348 వస్తుంది. ఇప్పుడు మొలాలిటీ వచ్చింది కదా ఫ్రెండ్స్. మొలాలిటీ ఫార్ములా నెంబర్ ఆఫ్ మోల్స్ బై మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ. మాస్ ఆఫ్ సాల్వెంట్ అనేది 90 గ్రామ్స్ అంటే 0.09 కేజీ కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు 0.0313 మోల్స్ వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు లాస్ట్ స్టెప్ మనకి తెలుసు మోలార్ మాస్ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై నెంబర్ ఆఫ్ మోల్స్. సో 1.8 బై 0.0313 దీన్ని సాల్వ్ చేస్తే మనకి అప్రాక్సిమేట్లీ 57.5 గ్రామ్ పర్ మోల్ వస్తుంది. దేర్ఫోర్ ద మాస్ ఆఫ్ ది సొల్యూట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 57.5 గ్రామ్ పర్ మోల్. సో ఫ్రెండ్స్ ఇవాళ మన ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ టాపిక్ని కంప్లీట్గా ఫినిష్ చేస్తాం. ఈ వీడియోలో ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ని క్లియర్గా అర్థం చేసుకున్నాం. అలాగే దాని మీద ఎగ్జాంపుల్స్ని కూడా స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎగ్జాంపుల్ 1.7 అలాగే 1.8 చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫార్ములాస్తో పాటు క్యాలిక్యులేషన్స్ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి క్లాస్ 12 ఫిజిక్స్ కెమిస్ట్రీ వీడియోస్ కోసం మన బీకేఎస్ యూనివర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.